హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నా అంటే ఏపీ పాలిసెట్ 2020 దానికి సంబంధించిన స్పాట్ అడ్మిషన్స్ అండ్ ఇంటర్నల్ స్లైడింగ్ రిలేటెడ్ నోటిఫికేషన్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను దీంట్లో చెప్తున్నాను ఈ వీడియోలో. దీంట్లో మీకు ఏంటంటే ఆల్రెడీ మనకి పాలిసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయింది. స్పాట్ అడ్మిషన్ 1 అండ్ ఆల్రెడీ స్పాట్ అడ్మిషన్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి అండ్ అడ్మిషన్స్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయినాయి. బట్ డ్యూ టు IIITలో సీట్స్ రావడం వల్ల కొంతమంది స్టూడెంట్స్ మనకి డిప్లొమాని డిస్కంటిన్యూ చేసి IIITకి వెళ్ళడం జరిగింది. దానివల్ల చాలా సీట్స్ వేకెన్సీగా మిగిలిపోయినాయి. దానికోసం అనేసి ఏం చేశారంటే, ఇది ఫస్ట్ టైం అనమాట. స్పాట్ అడ్మిషన్స్ సెకండ్ టైం జరగడం ఎప్పుడు లేదు, ఇది ఫస్ట్ టైం ఇలా జరగడము. దానివల్ల ఏంటంటే చాలా రిక్వెస్ట్స్ వెళ్ళడం వల్ల ప్రైవేట్ కాలేజెస్ నుంచి గవర్నమెంట్ కాలేజెస్ నుంచి చాలా సీట్స్ వేకెన్సీ ఉన్నాయి అని చెప్పడం వల్ల మనకి బోర్డు SBTT వాళ్ళు ఏం చేశారంటే మిగిలిపోయిన వేకెన్సీ సీట్స్ని స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేసుకోమని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్, దిస్ ఈజ్ ది నోటిఫికేషన్ గైడ్లైన్స్. ఏపీ పాలిసెట్ 2020 అడ్మిషన్స్ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ 2. దిస్ ఈజ్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ ది స్టూడెంట్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పాలిటెక్నిక్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అండ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి అండ్ ప్రైవేట్ పాలిటెక్నిక్ వాళ్ళ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన రిక్వెస్ట్స్ బేస్ చేసుకునేసి ఇన్ఫార్మ్ దట్ పాలిసెట్ స్పాట్ అడ్మిషన్స్ వేర్ కండక్టెడ్ ఫ్రమ్ ఆల్రెడీ మనకి డిసెంబర్లో 17 అవన్నీ ఆల్రెడీ ఒకసారి సక్సెస్ఫుల్గా రన్ అయింది. బట్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ దట్ మేబీ మెనీ ఆఫ్ ది స్టూడెంట్స్ హ్యావ్ అడ్మిటెడ్ ఇన్ టు IIIT కోర్సెస్ అండ్ డిస్కంటిన్యూడ్ డిప్లొమా కోర్సెస్ ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్. అది చెప్పినాం కదా, IIITలో చేరడం వల్ల చాలా సీట్స్ మనకి ఇక్కడ డిస్కంటిన్యూ అయ్యి వేకెన్సీగా మిగిలిపోయినాయి. మెనీ ఆఫ్ ది స్టూడెంట్స్ సీకింగ్ అడ్మిషన్ ఇన్ టు డిప్లొమా కోర్సెస్ ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ హ్యావ్ రిక్వెస్టెడ్ ది కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ టు కన్సిడర్ their admission under spot admission. The Andhra Pradesh Private Polytechnic Management Association and several principals have requested the Commissioner of Technical Education to consider the candidature of many students under one more spot admission. చూడండి, ఆ సీట్స్ అనే వేకెన్సీ అవ్వడం వల్ల మళ్ళీ ఇంకొక స్పాట్ అడ్మిషన్ కండక్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల ది కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ హ్యాస్ అప్రూవ్డ్ అండ్ పర్మిటెడ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ టు కండక్ట్ స్పాట్ అడ్మిషన్స్ యాజ్ పర్ ది ఫాలోయింగ్ షెడ్యూల్. దిస్ ఈజ్ ది షెడ్యూల్ ఫర్ స్పాట్ అడ్మిషన్స్ 2. స్పాట్ అడ్మిషన్స్ 2 అంటే సెకండ్ టైం స్పాట్ అడ్మిషన్ కండక్ట్ చేస్తున్నారు. ఈ విషయం అందరికీ షేర్ చేయండి, ఇన్ఫామ్ చేయండి. అందుకే నేను చెప్తుందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఎందుకు చెప్తుందంటే మెయిన్ రీజన్, ఇప్పుడు చూడండి నోటిఫికేషను నిన్న వచ్చింది, వెంటనే స్పాట్ అడ్మిషన్స్ చూస్తే నిన్న 6th, ఈరోజు 7th, రేపే స్పాట్ అడ్మిషన్. అంటే ఇంత తక్కువ టైంలో మీకు ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అవ్వాలి అంటే మనకి చాలా కష్టం. అందువల్ల మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమంటే మనకి వెంటనే ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అవుతుంది కాబట్టి మీరు ఆ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ స్పాట్ అడ్మిషన్స్ చూడమ్మా, ఇక్కడ స్పాట్ అడ్మిషన్స్ ఒక్కటే కాదు, స్లైడింగ్, ఇంటర్నల్ స్లైడింగ్ కూడా ఉంది. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే మీకు అర్థమైందంటే ఆల్రెడీ పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యి ఇప్పుడు ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్లో వేకెన్సీ ఉన్నప్పుడు మారాలి అనుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్. అంటే 8th మార్నింగ్ ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఇంటర్నల్ స్లైడింగ్. ఇప్పుడు సివిల్ నుంచి కంప్యూటర్స్కి వెళ్ళాలన్నా, లేదా ఈసీ నుంచి కంప్యూటర్స్కి, లేకపోతే కంప్యూటర్ సైన్స్ నుంచి మెకానికల్, అలా ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి మీకు అప్పుడు మీరు అనుకున్న బ్రాంచ్ ఖాళీ వేకెన్సీ లేక రాలేదు, బట్ మీరు ఏదో ఒక బ్రాంచ్లే అనుకొని జాయిన్ అయిపోయింటారు. ఇప్పుడు ఆ సీట్స్ ఈ IIIT వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల అక్కడ సీట్స్ వేకెన్సీ అయి ఉంటాయి. ఆ సీటు మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్, ఇంటర్నల్ స్లైడింగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఆల్రెడీ ఇప్పుడు ఆ కాలేజీలో ఉండే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్. మీరు వెంటనే వెళ్ళి ఇమ్మీడియట్గా, ఇప్పుడు నాకు తెలిసి మ్యాక్సిమం ఫస్ట్ ఇయర్స్ అందరూ ఆన్లైన్ క్లాస్లో ఉన్నారు, అంటే కాలేజీలో లేరు. వాళ్ళకి ఈ విషయము చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అందువల్ల మీరు ఏం చేస్తారంటే మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి మన వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్పండి.
సో ఫార్ దీనికి మనకి ఏదైనా నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అటు ప్రజెంట్ మీరు ఏదంటే ఫస్ట్ ఇంటిమేట్ చేయండి. ఆల్రెడీ కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు ఇంటర్నల్ స్లైడింగ్ అనేది 8th మార్నింగ్ జరుగుతుంది. దాని తర్వాత వెంటనే ఆ రోజే స్పాట్ అడ్మిషన్స్ అంటే ఇంతవరకు ఎక్కడ జాయిన్ కాని వాళ్ళు, ఏ పాలిటెక్నిక్ కాలేజీలో జాయిన్ కాని వాళ్ళు నేరుగా వెళ్ళి అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అండ్ చాలామందికి డౌట్ రావచ్చు, మేము ఆల్రెడీ వేరే దూరంగా ఇక్కడ కాలేజీలో సీట్ రాలేదని, మాకు దగ్గరలో రాలేదని దూరంగా వేరే కాలేజీలో జాయిన్ అయినాము అని చెప్పేసి. అలా దీనికి ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏదంటే ఇప్పుడు వరకు ఎక్కడ జాయిన్ కాని వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉందమ్మా. అది దీంట్లో గైడ్లైన్స్లో ఇచ్చినారు. అది నేను గైడ్లైన్స్ కూడా మీకు చూపిస్తాను. అండ్ కండక్ట్ ఆఫ్ ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ డిస్ప్లే ఆఫ్ నెట్ వేకెన్సీస్ 8th వచ్చేసి స్పాట్ అడ్మిషన్స్ అండ్ స్లైడింగ్ 2 కూడా 8వ తారీఖు ఉంటాయి. మిగతా అప్లోడింగ్ ఇవన్నీ కాలేజీ వాళ్ళు చూసుకుంటారు, ఇది మీకు సంబంధం లేదు. అప్లోడింగ్ స్పాట్ అడ్మిషన్స్, వెబ్ పోర్టల్, ఆన్లైన్ ఫీజు పేమెంట్, ప్రాసెసింగ్ ఫీజు 11వ తేదీ లోపల. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి సబ్మిషన్ ఆన్ ఆర్ బిఫోర్ కన్వీనర్కి కాలేజీ వాళ్ళు 13వ తేదీ లోపల ఆ స్పాట్ అడ్మిషన్ ఎంతమంది జాయిన్ అయినారో సబ్మిట్ చేయాలి. అండ్ కమింగ్ టు ది గైడ్లైన్స్, ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పేది గైడ్లైన్స్ ఇక్కడ సపరేట్గా ఫ్రేమ్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ది గైడ్లైన్స్. క్యాండిడేట్స్ అడ్మిటెడ్ అండర్ కన్వీనర్ కోటా ఆర్ స్పాట్ అడ్మిషన్ ఇన్ ఎనీ అదర్ కాలేజెస్. ఆల్రెడీ స్పాట్ అడ్మిషన్ ద్వారా కానీ అండ్ కన్వీనర్ కోటా ద్వారా కానీ వేరే కాలేజీలో ఎక్కడైనా జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు జరిగే స్పాట్ అడ్మిషన్కి అవకాశం లేదు. అండ్ సెకండ్ కండిషన్, నో క్యాండిడేట్ షాల్ బి అడ్మిటెడ్ ఇన్ స్పాట్ అడ్మిషన్ వితౌట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేకుండా వాళ్ళని స్పాట్ అడ్మిషన్కి అలో చేయరు, అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి. దెర్ విల్ బి ఇంటర్నల్ స్లైడింగ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇంటూ అదర్ కోర్సెస్. ఇంటర్నల్ స్లైడింగ్ చెప్తున్నాం కదా, 8th మార్నింగ్ ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది. ది క్యాండిడేట్స్ డిస్కంటిన్యూడ్ ది కోర్స్ ఇష్యూడ్ టీసీ ఆర్ ట్రీటెడ్ యాజ్ నాట్ రిపోర్టెడ్ కేసెస్. అంటే ఇది 4th పాయింట్ చూడండి, ఇది కొద్దిగా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఆల్రెడీ ఎక్కడైనా జాయిన్ అయిన వాళ్ళకి ఈ 4th పాయింట్ యూజ్ అయ్యే అవకాశం ఉంది. అదేమంటే ది క్యాండిడేట్స్ డిస్కంటిన్యూడ్ ది కోర్స్, అంటే జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేసేస్తుంటారు, మాకు వద్దు అని చెప్పి టీసీ తీసుకొని వెళ్ళిపోయింటాడు. టీసీ తీసుకొని వెళ్ళిపోతే అదేమంటే ఆ సీటు ట్రీటెడ్ యాజ్ నాట్ రిపోర్టెడ్, వాళ్ళు నాట్ రిపోర్టెడ్ కింద ట్రీట్ చేసి అండ్ సచ్ సీట్స్ క్యాన్ బి కన్సిడర్ ఫర్ స్పాట్ అడ్మిషన్. మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళ సీట్ని మనం ఏంటంటే స్పాట్ అడ్మిషన్ కింద ఇచ్చేయచ్చు. ఈ 4th పాయింట్ ఒకసారి మీరు చూసుకునేసి ఒకవేళ టీసీ తీసుకొని వెళ్ళిపోతే అంటే 1 డేలో అక్కడి నుంచి టీసీ తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ జాయిన్ అయ్యేంత టైం మీకు ఎక్కడ ఉంటుందమ్మా, ఉండదు కదా. ఓకే, అది దట్ ఈజ్ అప్ టు యువర్ డెసిషన్, అది మీ డెసిషన్, మీరు ఆలోచించుకోండి. మళ్ళీ అక్కడ టీసీ తీసుకొని పోయి అక్కడ వేరే దగ్గర జాయిన్ అయ్యే టైంలో మీకు కౌన్సిలింగ్ కూడా పూర్తయిపోయి సీట్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ అందులో ఆన్లైన్లో అప్లోడ్ చేస్తుంటారు, ఆన్లైన్లో నుంచి రిమూవ్ కూడా చేయాలి. అవన్నీ మీరు కాలేజీకి వెళ్ళి ఒకసారి కనుక్కోండి, అంత టైం కంటే దగ్గరగా నియర్ బై కాలేజెస్ ఉంటే. అండ్ 5th పాయింట్ చూడండి, బిఫోర్ అలౌయింగ్ ది క్యాండిడేట్స్ ఫర్ స్పాట్ అడ్మిషన్ వెరిఫై ది స్టేటస్ ఆఫ్ అడ్మిషన్ బై యూజింగ్ హాల్ టికెట్. అంటే ఇక్కడ మీకు స్పాట్ అడ్మిషన్లో ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే వెబ్సైట్లో చెక్ చేస్తారు వెదర్ ది క్యాండిడేట్ గోట్ అడ్మిషన్ అండ్ జాయిన్డ్ ఇన్ ది పాలిటిక్స్. వేరే ఎక్కడైనా జాయిన్ అయినాడా లేదా చూసి ఆ హాల్ టికెట్ నెంబర్ కొడితేనే వాళ్ళకి తెలిసిపోతుంది. ఆల్రెడీ ఎక్కడైనా జాయిన్ అయ్యాడని తెలిస్తే మీకు ఏం చేస్తారంటే వాళ్ళ అడ్మిషన్ అనేది ఇవ్వరు, ఇప్పుడు స్పాట్ అడ్మిషన్లో ఇవ్వరు అనమాట. నెక్స్ట్ 6th పాయింట్, క్యాండిడేట్స్ బిలాంగ్ టు అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అదే నాన్ లోకల్ వాళ్ళు, అదర్ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు మీరు అంటే స్పాట్ అడ్మిషన్కి లేదు, నాట్ అలౌడ్. మళ్ళీ ఇక్కడ స్పాట్ అడ్మిషన్లో కూడా కాంపిటీషన్ పెరిగినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ పాలిసెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి, అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ పాస్ అయ్యి డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఎవరైతే ఫస్ట్ బర్త్ అంటే ఎవరైతే ఫస్ట్ పుట్టుంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ. దెన్ తర్వాత వచ్చేసి సిబిఎస్ఈ ఓపెన్ ఏపీ ఓపెన్ స్కూల్లో చేసిన వాళ్ళకు ఐసిఎస్సి వీళ్ళందరికీ నెక్స్ట్ ప్రయారిటీ ఇస్తారు. ది ఫాలోయింగ్ షాల్ బి సబ్మిటెడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది స్పాట్ అడ్మిషన్. ఇదంతా కాలేజీ వాళ్ళు చూసుకున్నాము, 13వ తేదీ లోపల వాళ్ళు రిపోర్ట్ చేస్తారు, అది మీకు సంబంధం లేని విషయము. మీకు నెక్స్ట్ ఇంకొక మీకు ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఏ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు స్పాట్ అడ్మిషన్ కంటే పాలిసెట్ 2020 హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్, 10th క్లాస్ మార్క్ లిస్ట్. ఒకవేళ పాలిసెట్ రాయకపోతే నో ప్రాబ్లం, ఏం కాదు. ఒక పాలిసెట్ రాసిన వాళ్ళు ఈ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు,
10th క్లాస్ మార్క్ లిస్ట్, టీసీ ఒరిజినల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే, ఓసీ వాళ్ళకి అవసరం లేదు. ఒకవేళ ఓసీ వాళ్ళైతే ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని ఉంటుంది, అది తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ లేదా రెసిడెన్సీ సర్టిఫికేట్ 10 years రెసిడెన్సీ సర్టిఫికేట్. దీస్ ఆర్ ది సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ అటెండింగ్ ది కౌన్సిలింగ్. ఇవి మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలంటే తీసుకుని వెళ్ళాల్సిన సర్టిఫికేట్స్. అండ్ మెయిన్ నేను మళ్ళీ చెప్తున్నాను, దీస్ ఆర్ ది మెయిన్ డేట్స్. ఇక్కడ చూడండి, 2nd పాయింట్, కండక్ట్ ఆఫ్ ఇంటర్నల్ స్లైడింగ్, డిస్ప్లే ఆఫ్ నెట్ వేకెన్సీస్ అండ్ స్పాట్ అడ్మిషన్స్ ఆన్ 8th, 2nd, 2021. అండ్ దీనికి సంబంధించిన ఫీజు డీటెయిల్స్ కూడా ఉందమ్మా. మీరు ఫీజు ఎంత పే చేయాలి అనేది ఇక్కడ ఇచ్చింటారు. కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి అంటే ఫీజు పాలిసెట్ కానీ క్వాలిఫై అయిన వాళ్ళైతే, ఓసీ బీసీ వాళ్ళైతే 700. ఒకవేళ పాలిసెట్ ఎగ్జామ్ రాయని వాళ్ళు 1100 పే చేయాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే, పాలిసెట్ క్వాలిఫైడ్ వాళ్ళైతే 400, నాట్ క్వాలిఫైడ్ ఒకవేళ ఎగ్జామ్ రాసి నాట్ క్వాలిఫై అయినా కూడా ఇంకా అమౌంట్ అయితే పే చేయాల్సిందే, 800 పే చేయాలి. ఇంకొకటి, మీకు ఒకవేళ సీట్ కానీ వచ్చింది అంటే మీరు ఎంత అమౌంట్ పే చేయాలి అంటే, స్పాట్ అడ్మిషన్ కాబట్టి మీకు ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు రావు. అందువల్ల మీరు ఎంత ఫీజు పే చేయాలంటే 4700 గవర్నమెంట్ కాలేజెస్ అయితే పే చేయాలి. అదే ప్రైవేట్ కాలేజీలో కానీ మీకు సీట్ వచ్చినట్టయితే 25,000 per year మీరు అమౌంట్ పే చేసుకోవాల్సి వస్తుంది. అందువల్ల చూడండి, మీరు ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వాలా, గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవ్వాలనేది ఈ ఫీజు వేరియేషన్. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 5,000 అవుతుంది, 4,700 అంటే. అదే ప్రైవేట్ కాలేజ్ అయితే పర్ ఇయర్కి 25,000 మీరు పే చేసుకోవాల్సి వస్తుంది. ఇది మనకి ఏపీ పాలిసెట్ స్పాట్ అడ్మిషన్స్ 2 నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఐ థింక్ ఈ వీడియోని మీకు బాగా యూస్ఫుల్ అని అనుకుంటాను. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్ కు శిక్షణ. బ్యాక్లాగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి 100% పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వబడును. నీట్, ఐఐటి, ఎంసెట్, ఈసెట్, పాల్సెట్, ఏపీ, ఆర్జేసీ, సైనిక్, నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత. సిబిఎస్ఈ 1st to 10th మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడును. విచ్చేయండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ, రాజన పార్క్ దగ్గర, భవానీ నగర్, తిరుపతి.